కానీ నేను ఏం చెయ్యాలి? అమ్మమ్మ ఆయన తిట్టడం, ఆయనతో గొడవ పడ్డం, ఆయనకి ఆర్డర్స్ ఇవ్వడం ఇవన్నీ వేరే విషయం, కానీ జైలుకు వెళ్ళడం చూడటం అది నేనెప్పటికీ చూడలేనమ్మమ్మ. నాకు తెలుసు మీరేం చెప్పాలనుకుంటున్నారు. నాకు తెలుసు ఆయన శత్రువులను గెలవడానికి నేను నా ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోవాల్సిందే. కానీ అమ్మమ్మ, ఆయన నా పక్కన లేనప్పుడు ఈ పోరాటాన్ని పోరాడి ఏంటి ప్రయోజనం? ఆయన నా పక్కన లేనప్పుడు నేను గెలిచి మాత్రం ఏంటి ప్రయోజనం? అమ్మమ్మ, ఇదంతా నేను చూసి తట్టుకోలేను. ముఖ్యంగా ఇది చూడలేను. ఎవరి కోసమైతే నేను బ్రతుకుతున్నానో ఆయన సమస్యల్లో ఉన్నారు. అది కూడా నా కారణంగా. అరే ప్రజ్ఞ, మరి నేనున్నాను కదా. నేను నా అభిని అలా జైల్లో ఉండనిస్తాననుకున్నావా? నువ్వు అసలు ఇంత పెద్ద స్టెప్పుని ఎందుకు తీసుకున్నావు? నువ్వెలా మర్చిపోయావమ్మా? నువ్వు నాకు ప్రమాణం చేశావు అని ఎలా మర్చిపోయావు తల్లి? ఎలా మర్చిపోయావు? అమ్మమ్మ, నేను నా ప్రమాణాల్ని మర్చిపోలేదు. కానీ నేను మా పెళ్లి సమయంలో ఆయనకి ఏదైతే ప్రమాణం చేశానో దాన్ని కూడా మర్చిపోలేదు. ఏ సమస్య అయినా ఆయన చేరుకోవడానికి ముందుగా నన్ను ఎదిరించాల్సి ఉంటుంది. ఈ విషయంలో నేను ఒక కోడలుగా కాకుండా ఒక భార్యగా ఆలోచించాను. అలాగే అమ్మమ్మ, నాకు ఈరోజు అలా ఎందుకు అనిపించిందో తెలీదు. ఒకవేళ నేను అలా చేయలేదు అంటే శాశ్వతంగా ఆయన్ని కోల్పోతాను అని అనిపించింది. అయితే ఇలా చేసి నువ్వు వాణ్ణి దక్కించుకున్నావా చెప్పు? లేదు కదా. అరే, నువ్వు ఆ సమయంలో ఏదైనా చేసుండొచ్చు, కానీ ఇలా మాత్రం చేసుండకూడదు. నువ్వు శత్రువులకు నీ బలహీనత గురించి చెప్పావు. ఇప్పుడు ఆలియా ఇంకా తన్ను ఇప్పుడు నీ వెనకే పడుతూ ఉంటారు. ఎప్పటి వరకు అంటే నీ గురించి నిజం తెలిసేంత వరకు. ముందు నా మనవడు మాత్రమే సమస్యల్లో ఉండేవాడు. ఇప్పుడు నువ్వు కూడా సమస్యను కొని తెచ్చుకున్నావు. అరే, నువ్వైతే నీ ప్రతి పనికి కారణం చెప్తూ వచ్చావు. కానీ నేనెవరిని అడగాలి? నా పిల్లలిద్దరూ వేరు కావడానికి కారణం ఏంటి అని. నేనెందుకు వాళ్ళని ఒకటిగా కలిసి సంతోషంగా ఉండడం చూడలేకపోతున్నాను. ఈసారి మీరిద్దరూ విడిపోవడానికి కారణం ఎవరవుతారో తెలుసా నీకు? నువ్వే ప్రజ్ఞ, నువ్వే. చూడమ్మా, ఒకవేళ నువ్వు ఓడిపోతే అప్పుడు ఆ ఓటమికి కారణం కూడా నువ్వే అవుతావు. ఇక నేను నిన్ను క్షమించలేను ప్రజ్ఞ. ఎప్పటికీ నిన్ను క్షమించలేను. ప్లీజ్ అమ్మమ్మ, అలా అనకండి. ఇక నేను ఆయనకి ఎప్పుడూ దూరం కాను. నేను ఒప్పుకుంటాను, నేను ఆయనకి దూరం అవ్వాలనుకున్నాను. కానీ అది ఎప్పుడంటే నాకు అనిపించింది నేను ఆయనకి తన్నుకి ఉన్న ప్రేమకి అడ్డుగా ఉన్నానని. కానీ ఇప్పుడు నాకు తెలిసిపోయింది ఆయన నన్ను మర్చిపోలేకపోతున్నారని. ఇక తన్ను కేవలం ఆయన్ని మోసం చేయాలనుకుంటోంది. ఇక నేను ఆయనకి ఎప్పటికీ దూరం అవ్వనమ్మమ్మ. నన్ను క్షమించండి అమ్మమ్మ, నేను కాసేపటికి చాలా వీక్ అయిపోయాను. కానీ అమ్మమ్మ, ఆయన మీద నాకున్న ప్రేమ ఒకవేళ అది నా బలహీనంగా మారిందంటే అప్పుడు అదే ఖచ్చితంగా నాకు బలంగా కూడా మారుతుంది. ఇక మీరు చూస్తూ ఉండండి, నాకు ఆయన మీద ఉన్న ఈ ప్రేమ నన్ను ఈ పోరాటంలో గెలిపిస్తుంది. అది అమ్మమ్మ, నాకు తెలుసు నా వల్ల తప్పు జరిగిందని. కానీ తెలుసో తెలియకో ఆయన ఈ తప్పుని పూర్తిగా కవర్ చేశారు కదా. ఆయన స్వయంగా అందరికీ చెప్పారు నేను ఆయన్ని డబ్బు కోసమే విడిపించాను అని. అందరికందరూ పిచ్చివాళ్లా ఏంటి? అభి మాటలు విని వాళ్ళు నమ్మేయడానికి? అలాగే వాళ్ళేదైతే చూస్తున్నారో దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తారా? ఇలా చెప్పి నువ్వు నన్ను కాదు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. లేదమ్మమ్మ, మీరేం కంగారు పడకండి. నేనేం చేస్తానంటే ఆయన ఏదైతే అన్నారో దాన్ని నేను నిజం చేసి చూపిస్తాను. నేను ఆయనకి సాయం చేయడానికి ఆయన ఏదైతే కారణం చెప్పారో నేను అదే చేసి చూపిస్తాను. అందరికీ నిరూపిస్తాను నేను డబ్బు కోసమే ఆయన జైలు నుంచి విడిపించాను అని. అప్పుడు అంతా సర్దుకుంటుంది, మొత్తం అన్ని ముందులాగే అయిపోతాయి అమ్మమ్మ. అలాగా? ఇంతకు ముందులాగా అయిపోతుందా అమ్మమ్మ? ఇప్పుడు నువ్వు కూడా తనకి సపోర్ట్ చేస్తున్నావా? ఎంతైనా నీకు అక్కే కదా, అందుకే. లేదమ్మమ్మ, నేనెవరికి సపోర్ట్ చేయడానికి ఇక్కడికి రాలేదు. బావుగారు ఆ డబ్బుని ఎందుకు తీసుకున్నారో అది చెప్పి వెళ్ళడానికే ఇక్కడికొచ్చాను. నీకు తెలుసా ఎందుకు తీసుకున్నాడు? బావుగారు ఆ డబ్బంతా ఎందుకు తీసుకున్నారో నాకు తెలుసు. అది కుంకుమ భాగ్యలో ఒక ఫంక్షన్ జరగాల్సింది. ఒక ఫ్యామిలీ మా హాల్ని బుక్ చేశారు, కానీ వర్కర్స్ రాలేదని మేము ఆ ఫంక్షన్ని క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. అందుకని వాళ్ళు వాళ్ళ బుకింగ్ అమౌంట్ని తిరిగి ఇవ్వమని అడిగారు. కానీ మేము ఆ డబ్బు వర్కర్స్కి ఇచ్చేసాం. అలాగే వాళ్ళు ఏమన్నారంటే, మేము డబ్బు తిరిగి ఇవ్వలేదంటే వాళ్ళ అమ్మ మీద చీటింగ్ కేసు పెడతామన్నారు. అక్క, నేను నీకు ఫోన్ చేశాను కానీ ఫోన్ కలవలేదు. ప్రవీణ్కి కాల్ చేస్తే తనేమో కాన్ఫరెన్స్లో ఉన్నాడు. ఇంకా
ఐ హ్యాడ్ నో అదర్ ఆప్షన్. అందుకే నేను బావగారికి ఫోన్ చేశాను. బావగారు గాని ఆ డబ్బు తీసుకురాకపోయి ఉంటే అప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం అయి ఉండేది. నాకు ముందే తెలుసు, నా మనవడు ఎవరి దగ్గర డబ్బు ఊరికే తీసుకోడు. చూసావా నువ్వు? వాడు నీ ఫ్యామిలీ గౌరవాన్ని కాపాడ్డానికి ఆ దొంగతనం నేరాన్ని తన మీద వేసుకున్నాడు. వాడు తప్పు చేసుండొచ్చు కానీ నీతి నిజాయితీని మర్చిపోడు. వాడు నా మనవడు. అమ్మా బుల్బుల్, ఇప్పుడు ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు మరొక ప్రాబ్లంని మనం సాల్వ్ చేయాలి. నువ్వు మళ్ళీ ఒకసారి నీ మాయను ఉపయోగించాలి. నువ్వు తనని ఎలాగైతే మోడ్రన్గా మార్చావో అలాగే తన మనసుని రాతి బండలా మార్చాలి. అప్పుడు తను ఎమోషన్ అయిపోయి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటుంది. అంటే అంటే మళ్ళీ ఆ క్లాసెసా? నేను నీకు చెప్పాల్సింది మాటి మాటికి చెప్పలేను. ఒకవేళ నేను చెప్పిన తర్వాత కూడా నువ్వు తప్పు చేసావంటే అప్పుడు నేను మొత్తం అంతా మర్చిపోతాను. ఒకవేళ నేను మొత్తం అంతా మర్చిపోయానంటే అప్పుడు పగలు ప్రశాంతంగా ఉండలేవు, రాత్రుల్లో నిద్రపోలేవు. అక్కా, ఉదయం నుంచి ఇదేనా నేను నీకు నేర్పించింది? నేనేం చెప్తున్నానో అది నీకు అర్థం కావడం లేదా? అక్క, నువ్వెవరితో అయితే డీల్ చేయబోతున్నావు వాళ్ళు నీ బంధువులు కాదు, శత్రువులు అక్క, శత్రువులు. యు అండర్స్టాండ్? నువ్వు ఇలా మాట్లాడకూడదు, నువ్వింత సాఫ్ట్ గా ఉండకూడదక్కా. నేను ముందే చెప్పాను కదా నా వల్ల కాదు అని. నీ వల్ల కాదంటేలా? నువ్వు చేసి తీరాల్సిందే. నేను ట్రై చేశాను కదా, నా వల్ల కావడం లేదు, ఏం చేయాలి? సరే సరే, ఇక నువ్వు వేడవడం మొదలు పెట్టుకు. ఏదో ఒకటి ఆలోచిస్తాను. వాచ్ మీ. అక్క, ఈ బొమ్మని నీ భర్త అనుకో. ఐ మీన్ అభిషేక్ ప్రేమ్ మెహ్రా. అలాగే నేను తను, లేకపోతే ఇంకెవరైనా మోడల్ అనుకో. ఇప్పుడు నువ్వు చూడు, నేను తన్ని ఎలా తిడతాను. బాగా చూడాలి. యూ లయర్, యూ చీట్, యూ ఫ్లర్ట్. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? రాక్ స్టార్ అయితే ఏమైనా చేయొచ్చు అనుకున్నావా? నువ్వు బాగా పాడతావేమో, కానీ బై ద వే నీ దగ్గర ఒక మంచి మనసు అస్సలు లేదు. అందుకే నువ్వు అందరు అమ్మాయిలతో ఫ్లర్ట్ చేస్తూ ఉంటావు. నీ నిజ స్వరూపం అందరి ముందు బయట పడిందే అనుకో, అప్పుడు ఎవరు నీ మొహం కూడా చూడరు. ఓయ్ హలో, ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి కోపంగా చూస్తున్నావు? నువ్వు ఇలాగే చూస్తున్నావు అనుకో, నీకు నల్ల కళ్ళ జోడు పెట్టి రోడ్డు మీద నిలబెట్టేస్తాను. అప్పుడు అడుక్కుంటూ నిలబడాలి. అన్నట్టు నీకు గిటార్ ఉంది కదా, ఆ గిటార్ని విరిచేసి నీ చేతుల్లో పెడతాను. రాక్ స్టార్ కాదు, అడుక్కునే వాళ్ళ కనిపిస్తావు నువ్వు. ఏంటి అలా చూస్తున్నావు? మర్యాదగా వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇంకెప్పుడు నువ్వు నీ చెత్త మొహాన్ని నాకు చూపించొద్దు. నీ మొహం చూపించావు అనుకో, నేనేం చేస్తానో నువ్వు ఊహించలేవు. మొహం అంతా నాశనం చేస్తాను. ఎవరికి నీ మొహం కూడా చూపించలేవు నువ్వు. అండర్స్టాండ్? జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు నా భర్తతో ఇలా ఎలా మాట్లాడగలవు? ఆయన మౌనంగా ఉన్నారంటే దాని అర్థం నువ్వు ఏమైనా మాట్లాడొచ్చని కాదు. ఆయనకి మర్యాద తెలుసు కాబట్టి మౌనంగా ఉన్నారు. ఆయనకు ఆడవాళ్ళని గౌరవించడం తెలుసు, కానీ నీకు అస్సలు మర్యాద తెలీదు. నువ్వు మర్యాద నేర్చుకోవాలి. నీకు నేర్చుకోవడం తెలీదంటే నేను నేర్పిస్తాను. అది కూడా ఎలా అంటే, స్కూల్లో టీచర్ ఇచ్చిన లెక్చర్ దగ్గర నుంచి అమ్మ నేర్పించిన సంస్కారం వరకు మొత్తం గుర్తొస్తాయి. ఏంటి అలా చూస్తున్నావు? ఆయనకు సారీ చెప్పు, మనస్ఫూర్తిగా చెప్పు. ఎందుకంటే అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఫేక్ మనుషులు నాకు అస్సలు ఇష్టం ఉండదు. బాగుంది కదా మమ్మ? చాలా బాగుంది బుల్బుల్. ఇప్పుడు అనిపిస్తోంది, నమ్మకం కలుగుతోంది, నా ప్రజ్ఞ ఇప్పుడు పోరాటానికి సిద్ధంగా ఉందని. రాకీ స్టార్ అభి చెల్లెలే కదా, ఆయన పేరు మీద బోలెడని హిట్ ఆల్బమ్స్ ఉన్నాయి. అందుకని ఒక పని చెయ్యండి, మీరు మీ అన్నయ్య చేసిన ఏదో ఒక పాట ఇస్క్రాచ్ ని నాకివ్వండి. అన్ని సిడీస్ ని నేను మీకెందుకివ్వాలి? ఇందులో తప్పే ఉందండి. చూడండి, మీ అన్నయ్య చాలా పెద్ద రాకీ స్టార్ కదా, ఆయన పాడిన పాటల్లో ఒక్క ఇస్క్రాచ్ ని మీరు మాకు ఇచ్చారంటే దానివల్ల నష్టమే ఉంది. అదే ఇస్క్రాచ్ తో మేము మా ఆల్బమ్ ఒకదాన్ని మా పద్ధతిలో రిలీజ్ చేసుకుంటాం. ఇక దానికి మేము మీకు 10 కోట్లు ఇస్తాము. 10 కోట్ల?